జీవిత రేఖ మనకి గురువేలు కిందట కుజమౌంట్ దగ్గర బొటకన వేలు పైన మొదలుపెట్టి మనకి కంకణ రేఖల్లో అంతమవుతుందండి. దీన్ని జీవిత రేఖ. ఇది మన ఆయుష్ను చెప్పుతుంది. దీని లోపల కొన్ని రేఖలు ఉంటూ ఉంటాయి. ఇది మన జీవిత రేఖని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ ఏ పోలీస్, లైక్ ఏ సిఐడి, లైక్ ఏ గాడ్, లైక్ ఏ మిలిటరీ మ్యాన్ మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. తరువాత మనకి బుధరేఖ. బుధరేఖ అనగానే మనకి చూపుడు వేలు కింద నుంచి బయలుదేరి అనగా ఆయుష్ రేఖ దగ్గరగా బయలుదేరి మనకి 1వ కుజరేఖ కిందకి అంతమవుతూ ఉంటుంది. ఇది సరళముగా స్ట్రైట్గా ఉంటే వాడు అపర మేధావి. నాడులన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి చాలా మేధావి అని మనం చెప్పవచ్చు. అట్లాగే బుధరేఖ గడియారంలో ముళ్ళున్నట్లు మన బాడీని ఎప్పుడు యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. మగవారికి బుధరేఖ చాలా ఇంపార్టెంటు. అట్లాగే ఆత్మరేఖ అనగానే మనకి 1వ కుజరేఖ నుండి గురు వేలు దాకా స్ట్రైట్గా ఉండి అక్కడ ఆగుతుంది. దానిని ఆత్మరేఖ మనకి ఏం చెప్తుందంటే మనకి లవ్, ప్రేమ, హృదయంలో ఉన్నటువంటి ధడకన్ అంటే లవ్, డబ్ వాటన్నిటి విషయాలు, ప్రేమ, పెళ్ళిళ్ళ విషయాలు, ఈ విషయాలన్నీ ఆత్మరేఖ చెప్తుంది. ఆత్మరేఖలో ఏదైనా వలయాలున్నా, ఇంటూ మార్కులున్నా, అంటే కత్తెరలున్నా వారికి హృదయంలో ఏదో రకమైన బీపీ రావడం కానీ, ఏదైనా హార్ట్ పాల్పిటేషన్లా కానీ, భయపడడం కానీ అటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత గురుపర్వతంలోకి ఆత్మరేఖ గురుపర్వతంలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక సైంటిస్టులు, ఒక పూజారులు, ఒక స్వామీజీలు అటువంటి వారిగా ఉంటూ ఉంటారు. అట్లాగే ఈ భాగ్యరేఖ కంకణ రేఖ నుంచి స్టార్ట్ అయ్యి చివరికి మనకి గురువేలు దగ్గరకి గురువేలు దగ్గర ఎండ్ అవుతుంటుంది. వీరు కష్టపడి పనిచేసి స్వార్థంగా డబ్బు సంపాదించుకుంటారు. ఇదే రేఖ కనుక మనకి గురు మౌంట్లోకి వెళ్ళినట్లయితే వారు పెద్ద పదవుల్లో కూడా ఉంటారు. ఇది ఒకటి. చిటికిన వేలిని మన బుధవేలు అంటారు. రింగ్ ఫింగర్ని మనము రవివేలు అంటాం. అట్లాగే మధ్య పొడుగ్గా ఉన్న వేలుని శనివేలు అంటాం. మనకి దాని పక్కన ఉన్నటువంటి వేలుని చూపుడు వేలుని మనము ఇట్లా చూస్తూ ఉంటాం. చూపుడు వేలు చాలా పొడుగ్గా ఉంటే గురువేలు అంటాం. ఈ మన గురువేలు నుంచి మొదలు పెడదాం. కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పెద్ద సిఐడి ఆఫీసర్సు, ఐఏఎస్ ఆఫీసర్సు వీళ్ళందరికీ చూపుడు వేలు చాలా పొడుగ్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మన మోడీ గారికి కూడా చూపుడు వేలు చాలా పొడుగ్గా ఉంటుంది. అంటే మహానుభావులు, పెద్ద పొజిషన్స్లో వాళ్ళు ఉంటారు. దీన్ని గురువేలు. ఇప్పుడు వీటి కింద బొడిపెల్లాగా కొంచెం ఉంటుంది, మాసు, గురు మౌంటు. అట్లాగే శనివేలు కింద మనకి శనివేలు మీద మాసు ఉండి బొడిపెల్లా ఉంటే దాన్ని సాటర్న్ మౌంట్ అంటారు. అట్లాగే రవివేలు కింద ఎత్తుగా ఉన్నట్లయితే మనకి రవి మౌంట్ అంటారు. అట్లాగే బుధవేలు కింద ఉబ్బెత్తుగా ఉండి ఉన్నట్లయితే బొడిపిలా ఉన్నట్లయితే అది మెర్క్యూరీ అంటే బుధ మౌంట్ అంటారు. తర్వాత మనకి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది రాహుకేతువులు అని చెప్పి
దీనివల్ల కొన్ని కాంట్రడిక్షన్స్ కూడా ఉన్నాయి, మనం ఊహించుకోవచ్చు. తర్వాత మధ్యస్థానానికి 1వ కుజుడు, 2వ కుజుడు, 3వ కుజుడు అని మనం భావిస్తాం. ఇట్లా చెప్తారు. ఇవేమో కంకణ రేఖలు మనకి తెలిసినవే. ఇప్పుడు ఏమిటంటే ఈ మౌంట్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి మౌంట్స్ మీద మనకి రేఖలు కనుక, ఇప్పుడు గురు మౌంట్ మీద ఒక రేఖ కనుక గురు మౌంట్ దాకా రేఖ ఏర్పడితే మౌంట్ అంటే ముద్దగా బొడిపిలాగా ఉంది, దాని మీద ఒక గీత ఉంటే అంటే ఆ గ్రహము, ఆ గురుగ్రహము ఉచ్చస్థానంలో ఉన్నదని చెప్పచ్చు. అట్లాగే శనివేలు కింద ఒక గుడిపెలాగా ఉండి దాని మీద ఒక రేఖ ఉన్నట్లయితే మనకి శని భగవానుడు బాగా జాతకంలో బాగున్నాడని చెప్పచ్చు. అట్లాగే రవివేలు కింద గుడిపెలాగా ఉండి దాని మీద ఒక రేఖ ఉన్నట్లయితే రవి చాలా బాగా ఉన్నాడు. అట్లాగే బుధుడు చిన్నవేలు కింద బుధి మౌంట్ కనుక బాగా ఉన్నట్లయితే దాని మీద రేఖ ఉన్నట్లయితే మనం ఏం చెప్పచ్చు అంటే బుధుడు బాగా పనిచేస్తున్నాడు అనొచ్చు. అట్లాగే బొటనక వేలు కింద మనకి ఎత్తు భాగం కనిపిస్తుంది, దీని శుక్ర భాగము అంటారు. ఈ శుక్ర భాగం ఎత్తుగా ఉంటే చాలా బాగుంటుంది, సంపదలు ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, విపరీతమైన ధనం ఉంటుంది. దానికి ఆపోజిట్గా చంద్రస్థానం ఉంటుంది. ఈ చంద్రస్థానం అంటే ఇక్కడ ఈ ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని చంద్రస్థానం అంటారు. అంటే భాగ్యరేఖకి లెఫ్ట్ రైట్ మనకి శుక్ర మౌంట్ ఉంటుంది, చంద్ర మౌంట్ ఉంటుంది. దీన్ని ఇట్లా మౌంట్స్ కింద ఉంటాయి. అంటే ఏమిటి, ఇప్పుడు కనుక ఈ యొక్క రేఖా ఫలితాలు జ్యోతిష చార్ట్ వేసి చూసినట్లయితే దీనిని మనము గురుస్థానంలో మౌంట్ ఉండి ఒక రేఖ ఉన్నట్లయితే గురుబలం బాగుంది అంటే మన చాట్లో చూసినట్లయితే గురువు ఉచ్చస్థానంలో ఉన్నా కానీ మిత్రస్థానంలో కూడా ఉన్నాడని కానీ మనం చెప్పవచ్చు. అట్లాగే శాటర్న్ కనుక మనకి ఇట్లా ఒత్తుగా ఉంది, దాని మీద రేఖ ఉందని చెప్పాం కదా. మన జాతకం చార్ట్ వేసి చూసినట్లయితే ఆయన చొరలో మంచి ప్లేస్లో ఉన్నాడు, లేదా సొంత ప్లేస్లో మకర కుంభాల్లో ఉన్నాడని కూడా చెప్పచ్చు, లేదా మిత్రస్థానం అయినటువంటి శుక్రస్థానంలో మంచి బలంగా ఉన్నాడని చెప్పచ్చు. అంటే దీనివల్ల మనకు తెలిసేది ఏమిటంటే ఈ యొక్క రేఖలు ఈ యొక్క జ్యోతిష్యానికి కంపేర్ చేసినట్లయితే తప్పకుండా 100కి 90% మనకి టాలీ అవుతాయి. అది కూడా అట్లా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. రవివేలు, శనివేలు, రాహు ఈ మౌంట్లు బాగున్నట్లయితే వారు ఏమవుతారు, డాక్టర్ విద్య చదువుతారు. ఇలాగా ఒక ఇంజనీరు మనం చూసినట్లయితే కుజుడు ఇక్కడ బాగా చెప్పాం కదా, కుజుడు 1వ కుజుడు, 2వ కుజుడు, 3వ కుజుడు అని చెప్పాం. కుజ మౌంట్లు బాగున్నట్లయితే వాళ్ళు పెద్ద ఇంజనీర్లు అవుతారు. ఇప్పుడు ఏమిటంటే ఈ యొక్క పాము ఇది కొంచెం చిన్నదిగా ఉంది, వేడు కూడా చక్కగా దగ్గరగా చిన్నదిగా ఉన్నట్లయితే వాళ్ళు విపరీతమైనటువంటి కోటీశ్వరులాగా ఉంటారు. అంటే మరీ చిన్నదిగా ఉంటే కూడా వారు దొంగలు కూడా అవుతారు, అది కూడా కాదు. ఆ సమయాన్ని బట్టి జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఒక మనిషి విదేశాలు వెళతారా లేదా అంటే మనకి చూడండి, చంద్ర మౌంట్లు ఈ చంద్రుని యొక్క మౌంట్లోంచి మనకి భాగ్యరేఖ దాకా ఒక అడ్డరేఖ ప్రామినెంట్గా వచ్చి అడ్డరేఖను దాటి మనకి శుక్రస్థానం వెళ్తే వారు తప్పకుండా విదేశాలు వెళతారు. అట్లాగే మనకి చంద్రస్థానంలో కానీ శుక్రస్థానంలో కానీ చన్నటి నాలికా రేఖలు కనిపిస్తాయి, వారు విదేశం వెళ్ళి తీరుతారు. 100% గ్యారంటీ ముద్ర కొట్టి వాళ్ళకి చెప్పచ్చు. ఇట్లా చక్కగా చెప్పవచ్చు. గోల్డ్ కనుక చక్కగా నీట్గా ఉంటే వారికి ఏ రకమైన జబ్బులు రావు. గోడ మీద కనుక నల్ల మచ్చలున్న గీతలు ఉన్న వారికి ఏదో రకమైన అనారోగ్యం ఇబ్బంది ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి మనం హస్త సాముద్రిక ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇది లోతైన సబ్జెక్టు.
సముద్రుడే కనిపెట్టాడు కాబట్టి సముద్రం అంటే అనంతం. ఇప్పుడు 7 సంవత్సరాలకు ఒకసారి ఈ రేఖలు మారుతూ ఉంటాయి. ఏంటి ఏమిటి? ఆయుష్ రేఖ, ఆత్మరేఖ, బుధరేఖ ఇవి స్టాండర్డ్గా ఉంటాయి. భాగ్యరేఖ స్టాండర్డ్గా ఉంటాయి. వీటి వల్లే కూడా మనము క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఆయుష్ క్యాలిక్యులేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. జీవిత రేఖను బట్టి మనము జీవిత రేఖను బట్టి మన ఆయుష్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 7, 14 ఇట్లా మనం కంకణ రేఖల దాకా వస్తే 100 years అని ఇట్లా మనం చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ పామిస్ట్రీ చెప్పేవాళ్ళు మైన్యూట్ లెవెల్లో చాలా పరిశోధించి శోధించి చెప్పడం మొదలు పెడితే మనము చక్కగా చెప్పవచ్చు. కొన్ని రేఖలు బుధుడి దగ్గర అడ్డంగా కొన్ని రేఖలు వస్తాయి. అది వచ్చి ఆత్మరేఖ వైపు వారినప్పుడు వివాహం అవుతుందని చెప్పచ్చు. అక్కడ 3, 4 రేఖల అడ్డరేఖలు ఉంటాయి. బుధుడి వేలి కిందట అంటే ఆత్మరేఖ పైన. అంటే ఇప్పుడు దాని డిస్టెన్స్ని బట్టి వివాహము ఆలస్య వివాహమా తొందరగా వివాహం అవుతుందా అని కూడా చెప్పవచ్చు. ఎప్పుడు ఆత్మరేఖ వాలి ఉందో అప్పుడు మనము తప్పకుండా ప్రయత్నం చేయండి, వివాహం అవుతుంది అని కూడా మనం చెప్పవచ్చు. అట్లాగే గురువు దగ్గర కూడా అడ్డరేఖలు వస్తూ ఉంటాయి. వాటిని బట్టి కూడా వివాహ సమయము కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడు కుజస్థానంలో ఉన్నటువంటి రేఖలను బట్టి కూడా 3వ కుజస్థాన రేఖలను బట్టి కూడా ఆ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది, కుజ ఏదైనా సరిగా ఉన్నారు లేదు కుజ భగవానుడు, అవి కూడా దానిని బట్టి ఫలితాలు కూడా మనం చెప్పవచ్చు. మధ్యస్థానం కొంతమంది దీంట్లో కొన్ని భేదాలు ఉన్నాయి. ఈ మధ్యస్థానంలో రాహు అంటారు. ఇది కనుక లోతుగా ఉంటే వారి దగ్గర డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. తర్వాత ఎంత నిలవదు. కొంతమంది అంటారు నా దగ్గర చాలా ఉందండి అంటారు. అంటే అతను సొంతంగా సంపాదించుకునే డబ్బు తక్కువ, భార్య ద్వారా రావచ్చు, తండ్రి వారికి ఇవ్వచ్చు. అది పొదుపుగా ఉంటే ఉన్నట్టు. అది ఒక్కొక్కసారి మిస్మేనేజ్మెంట్ కూడా కావచ్చు. మన రీడింగ్ ఎప్పుడు తప్పు కాదు. ఇదని ఇట్లాగా ఇంకా ఎన్నో సన్నటి నాలుకలు ఉన్నాయి. సన్నటి మనకి రేఖలు ఉన్నాయి. సన్నటి రేఖలు మనకి పైకి వెళ్ళేటువంటి రేఖలు కష్టాలను ఇస్తాయి. కిందకి వచ్చే రేఖలన్నీ మనకి శుభాలను ఇస్తాయి. ఆ టైంను బట్టి జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చూసుకొని మనం చెప్పవచ్చు. ఆత్మరేఖలో కనుక ఎవరున్నా వడ్ల గింజలు ఉన్నా కత్తెరులున్నా హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ వస్తుంది, మన షుగర్ వస్తుంది. ఇవన్నీ అడిగి జాగ్రత్తగా ఆచితూచి వానికి ఇబ్బంది లేకుండా చక్కగా మనం హస్త సామర్థ్యం ద్వారా చెప్పవచ్చు.